దొంగలుంటారు జాగ్రత్త. మీ బ్యాగులు, పర్సులు, ఆభరణాలకు మీదే బాధ్యత. ఇది అన్ని ఆర్టీసీ బస్సుల్లో మనకు కనిపించే హెచ్చరికలు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం, కానీ లైట్ తీసుకుంటాం. అలా లైట్ తీసుకుంటే ఎంతటి ప్రమాదమో పరిగి బస్టాండ్లో జరిగిన ఘటన చూస్తే మీకే అర్థమవుతుంది. భువనగిరికి చెందిన అమూల్య హైదరాబాద్కు చెందిన మహమ్మద్ ఇక్బాల్తో పరిచయం ఏర్పరచుకుంది. ఇద్దరూ కలిసి చోరీలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇటీవల వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్లో చోరీకి పాల్పడింది. బస్టాండ్లో రద్దీగా ఉండే బస్సులో ఎక్కిన అమూల్య ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసి ఎస్కేప్ అయింది. అమూల్య బస్సులో మహిళా ప్రయాణికుల ఆభరణాలు ఎలా చోరీ చేసేదో బాధితుల మాటల్లోనే వినండి. లేదు మేడం, నేను బాబుని ఎత్తుకున్నా, నేడుస్తున్నాడు, దాని మీద ఇంత స్పర్శ లేదు. పరిగి బస్టాండ్లో వరుసగా జరుగుతున్న చోరీలపై ఫిర్యాదులు వస్తూ ఉండడంతో పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సిసిఎస్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అలా అమూల్య పోలీసులకు చిక్కింది. ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బంగారు ఆభరణాలు, 80,000 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహమ్మద్ ఇక్బాల్ కోసం గాలిస్తున్నారు. గతంలో పరిగి బస్టాండ్లో, వికారాబాద్ బస్టాండ్లో ఎవరైతే వివిధ గ్రామాలకు వెళ్ళడానికి గాను బస్సులకు ఎక్కడప్పుడు దిగేప్పుడు వీళ్ళు రద్దీగా ఉన్నప్పుడు ఆ రద్దీలో వీళ్ళు కూడా ప్రయాణికులలాగా వాళ్ళతో పాటు ఎక్కడము, అక్కడ ఆ అవకాశాన్ని చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు మరియు క్యాషు, సెల్ ఫోన్స్ ఇవన్నీ దొంగతనాలు చేస్తుంటారు. ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్బాల్ అనే అతను మెయిన్ ఆర్గనైజర్ ఉంటాడు. అతను పరారీలో ఉన్నాడు. త్వరలో అతను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వికారాబాద్, పరిగి బస్టాండ్లలో జరిగే చోరీలన్నింటికీ మహమ్మద్ ఇక్బాల్ నేతృత్వం వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నేర స్వభావం కలిగిన మహిళలను బృందాలుగా ఏర్పాటు చేసుకుని వివిధ ప్రాంతాల్లో చోరీలు చేయిస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. దొంగతనాలు ఎలా చేయాలో కూడా ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.